అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ నేను మీకోసం అప్పం రెసిపీ చెప్తున్నానండి. చాలా బాగున్నాయండి ఇవి. ఈ అప్పం రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. అప్పంలో బియ్యము, కొబ్బరి, 1 స్పూను షుగరు, 1 స్పూను ఉప్పు, అంతేనండి. ఇవి కావాల్సిన పదార్థాలు అంతేనండి. బియ్యం మాత్రం చక్కగా ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని అవి మంచిగా ఫస్ట్ నానబెట్టేటప్పుడే 2 సార్లు కడిగి నానబెట్టేసుకోవాలండి. వాటి టేస్ట్ కూడా ఎంత బాగున్నాయండి. చూడండి, ఇప్పుడు మీకు టేస్ట్ కూడా చూసి చెప్తానండి. అవి ఎంత బాగా చాలా మెత్తగా, అసలు పెద్దవాళ్ళకి, పిల్లలకి ఎవరికైనా నచ్చుతాయండి ఈ అప్పాలు. అంత బాగున్నాయి అన్నమాట. చాలా మెత్తగా దూదిలాగా ఎంత కమ్మదనం అండి. అసలు చాలా బాగున్నాయి. అల్లం పచ్చడితో తిన్నా, పల్లీల పచ్చడితో తిన్నా, మీరు శనగల కూర చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే చక్కగా నల్ల శనగలు చేసుకుంటే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మళ్ళీ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే అండి చక్కగా చికెన్ కూరతో సూపర్గా ఉంటుంది. చూడండి అసలు ఎంత టేస్ట్గా వచ్చినాయి అంటే ఎంత బాగా వచ్చినాయో. నేను ఇంకా అండి కొంచెం ఇదిగో అల్లం పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం అరిటాకులో పెట్టుకొని తింటే అసలు చాలా టేస్ట్ అండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎట్లా అంటే కొబ్బరి మంచిదే మనకి, మరి బియ్యం కూడానండి. నేనైతే వైట్ రైస్ పోయకుండా చక్కగా బ్రౌన్ రైస్ పోసానండి. బ్రౌన్ రైస్ ఇంకా హెల్త్కి మంచిది కదండి. మనకి దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఎంత బాగున్నాయో చూడండి అసలుకి. చాలా చాలా ఇదిగోండి బ్రౌన్ రైస్ అండి. చక్కగా పొద్దున్నే 2 వంపులు కడిగేసేసి ఒక నీళ్లు పోసి పెట్టేసండి. ఆ పోసిన నీళ్ళతో ఆ నీళ్ళతో రుబ్బుకోవాలండి. మళ్ళీ కడగొద్దు. కొంచెం నీళ్ళు కొంచెం లైట్గా పులిసినట్టు అవుతుంది, అది మంచిదనమాట. నేను వైట్ రైస్ వేసుకోలేదండి, బ్రౌన్ రైస్ వేసుకున్న. చక్కగా మెత్తగా బ్రౌన్ రైస్ని ముందు మెత్తగా రుబ్బేసుకోవాలండి. రుబ్బిన తర్వాత ఒక 1/2 గ్లాసు మన గ్లాస్ తోటి ఏ గ్లాస్ అయితే మీరు నీళ్ళు తీసుకుంటారో ఆ గ్లాస్ 1/2 గ్లాసు నీళ్ళు తీసుకుని ఆ నీళ్లు మరిగిన తర్వాత 1/2 గ్లాస్ అంతా పిండి, రుబ్బిన పిండి ఉంటుంది కదండి, ఆ పిండి పోసేసి మంచిగా ఆ నీళ్లు మరిగిన తర్వాత పోసి మంచిగా దగ్గరకు ఉడకబెట్టేసుకోవాలండి. దీని పేరు ఏమంటారని మేమైతే పిండి ఉడకబెడతాం అని, దీనికి ఏదో వేరే కొత్త పేరు చెప్పారండి. అయితే నాకు ఆ పేరు తెలియదు. ఇట్లా పిండి ఉడకబెట్టేసేసుకుని చక్కగా దీన్ని దగ్గరగా అయిన తర్వాత కట్టేసేయాలండి. కట్టేసేసి చల్లగా అయిన తర్వాత ఈ పిండిని కొంచెంగా కొబ్బరితో పాటు రుబ్బుకోవాలండి. ఓకేనండి. ఫస్ట్ మనం బియ్యం రుబ్బేసేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. నేను బియ్యం రుబ్బేసేసానండి. ఇప్పుడు ఇది ఉడకబెట్టి పక్కన పెడుతున్నా. పక్కన పెట్టి పచ్చి కొబ్బరి అండి 2 గ్లాసులు, ఏ గ్లాస్ తోటి అయితే మీరు బియ్యం పోస్తారో అదే గ్లాస్తో 2 గ్లాసులు కొబ్బరి ముక్కలు కానీ, కొబ్బరి తురుము కానీ, పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. ఓకేనండి. మీరు ఇది చూడండి. ఇప్పుడు ఈ పిండి వండేసి పక్కన పెట్టేస్తా. చల్లగా అయిన తర్వాత మళ్ళీ రుబ్బుతామండి. ఓకేనండి. ఈ కొబ్బరి ముక్కలు పైన వెనకాల నల్లగా ఉంటుంది కదా, ఆ నల్లది కూడా తీసేసేయాలండి. ఆ నల్లది కూడా తీసేసి నేను చక్కగా కడిగి ఈ గిన్నెలో పోసి పెట్టుకున్నాను అనమాట. ఆ కొబ్బరి ముక్కలు అండ్ ఈ ఉడకబెట్టిన పిండి 2 కలిపి మిక్సీలో వేసి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట అండి. నేను అది కూడా మీకు చూపిస్తాను చూడండి. కొబ్బరి ముక్కలు అండ్ ఉడకబెట్టిన పిండి, రుబ్బిన బియ్యం పిండిని ఉడకబెట్టాలండి. ఒక 1/2 గ్లాస్ అంత చాలండి. అది ఆ ఉడకబెట్టిన పిండి వేస్తే దోశలు మంచిగా హోల్స్ పడి చాలా బాగుంటాయి అనమాట అండి. ఓకేనండి. ఇప్పుడు అది ఎలా రుబ్బుతానో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఓకేనండి. కొబ్బరి కూడా పైన వెనకాల ఉన్న నల్ల తీసేయాలి. కోరుకుంటే మీకు ఏం ఉండదు. ఇది చూడండి, ఈ ఉడకబెట్టిన పిండి, ఈ కొబ్బరి ముక్కలు, ఈ 2 ఇట్లా కలిపి మంచిగా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలన్నమాట అండి. కొబ్బరి ముక్కలకి వెనకాలే అది ఉండకూడదు. చూడు, కొంచెం నీళ్ళు వేస్తున్నాను. ఆ ఉడకబెట్టిన బియ్యం పిండి, కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా రుబ్బి ఫస్ట్ ఒక వాయి కొబ్బరి ముక్కలు రుబ్బేశానండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో వాయను మీకు చూపించాయి ఇప్పుడు. ఓకేనండి. ఇవన్నీ మంచిగా మెత్తగా రుబ్బి ఇందులో వేసేసి అందులో రుబ్బేటప్పుడు అండి 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ ఉప్పు వేసానండి నేను. అది మీకు క్లిప్పింగ్ చూపించలేదు. ఓకేనండి. ఉప్పును పంచదార 1 స్పూన్, ఎక్కువ వద్దండి, తీయగా ఉంటే. తీపి దోశలు ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 గ్లాసులకు 1 స్పూన్ షుగర్ వేసాను అన్నమాట. వేసేసి మెత్తగా రుబ్బి మంచిగా కలిపి దాన్ని పల్చగా కలుపుకోవాలండి. చిక్కగా ఉండకూడదు. చిక్కగా ఉండి దోశలు చాలా మందంగా వస్తాయి అన్నమాట.
ఓకేనండి. ఇప్పుడు మెత్తగా రుబ్బిన తర్వాత అంతా కలిపేసేసి బాగా చేత్తో ఫస్ట్ కలపాలండి. చేత్తో కలిపి మనం పక్కన పెట్టేసుకొని మళ్ళీ గరిటెతో కూడా కలిపి వేసేటప్పుడు కూడా మళ్ళీ పల్చగా ఉండాలి. అది కూడా మీకు చూపిస్తానండి. నేను ఎంత పల్చగా నేను పిండి ఉంచానో, ఎలా దోశలు వేస్తున్నానో కూడా మీకు చూపిస్తా. ఓకేనండి. ఇగోండి చూసారా, గరిటెతో కలిపి చూపిస్తున్నా చూడండి. మొత్తం అన్నీ వేసేసానండి. నేను బియ్యము మెత్తగా రుబ్బి వేసాను. తర్వాత కొబ్బరి, ఉడకబెట్టిన పిండి మెత్తగా రుబ్బేసి ఇందులో కలిపేశాను. కలిపేటప్పుడు 1 స్పూను షుగరు, 1 స్పూను ఉప్పు సరిపడా వేసుకోండి. షుగర్ అయితే 1 స్పూను వేసి మంచిగా ఇలా కలిపేసేసి ఇవన్నీ ఇట్లా గరిటతో మంచిగా కలపాలండి. ఇట్లా కలిపేసేసి అన్నీ వేసేసానండి. ఉప్పు కూడా వేసేయాలండి. ఉప్పు, 1 స్పూన్ షుగరు, బియ్యము అండ్ కొబ్బరి, ఉడకబెట్టిన పిండి అన్నీ మెత్తగా రుబ్బి కలిపేసేసి మూత పెట్టి ఇట్లా మైక్రోవేవ్లో నేను గ్రిల్లులో పెట్టానండి. గ్రిల్లులో పెట్టి మూత వేసి లైట్ వేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు బాగా పులుసు. ఇక్కడ చల్లగా ఉంటుంది కదండి, మాకు యూఎస్లో చల్లగా ఉండి పులవదు. మనకి ఇండియాలో అయితే ఊరికే పులిసిపోద్ది. మీరు బయట పళ్ళెం కింద పెట్టేసేసి పళ్ళెంలో పెట్టుకోండి. పొంగినా చేసినా మళ్ళీ కింద పడకుండా. ఇక ఉదయం తీసి ఇంత పలచగా కలపాలని చూడండి. ఎంత పలచగా కలిపానో నేను. ఇంత పలచగా ఉండాలి. రవ్వ దోశలాగా కూడా ఉండొచ్చు కొంచెం అనమాట. రవ్వ దోశలాగానే మీకు సింగిల్ సైడే కాలుస్తాం కాబట్టి కొంచెం కాపెన్నం బాగా వేడెక్కాక లైట్గా నూనె రాసి ఒక గరిటె వేసారు చూడండి. కాసేపటికి మంచిగా అంతా లేసి వస్తుంది. ఇవి కళాయిలో వేసి ఇట్లా కళాయి తిప్పుకుంటారండి. మా దగ్గర ఉన్న కళాయి స్టీల్ది, అవి కొంచెం అంటుకుంటున్నాయి. ఇది కదండి, ఐరన్ ప్యాన్ కదా, చక్కగా లేసి వస్తుంది అనమాట. కాకపోతే కొంచెం మందంగా ఉన్నాయని నేను మళ్ళీ తిరగేసి కూడా కాల్చానండి. మీకు దగ్గర కనుక అప్పం వేసే కళాయి సపరేట్గా ఉంటే ఇనప కళాయి, దాంట్లో అయితే సింగల్గా పల్చగా వేసుకుని ఇలా తిప్పేసి మీరు ఇలా తీస్తే ఒక సైడ్కే లీసి వచ్చేస్తుంది. రెండో సైడ్ కాల్చే పని ఉండదు. ఓకేనండి. కళాయి లేని వల్ల నేను దీంట్లో చేస్తున్నా. ఇలా మంచిగా కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేశానండి నేను. నాకు తిప్పకపోతే కొంచెం మందంగా అనిపించింది అనమాట. ఓకేనండి. ఇలా 2 వైపులైనా కాల్చుకోవచ్చు, నో ప్రాబ్లం. కొద్దిగా లైట్గా ఆయిల్ రాసేసి తిప్పేస్తే ఎక్కువ నూనె పట్టదండి. నెయ్యితో చేశాను నేను. మీరు కూడా నెయ్యితో చేసుకోండి. చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇలా ఫస్ట్ నెయ్యి రాసేసి ఇంకోటి కూడా ఇది చూపిస్తున్నాను చూడండి. ఇలా నెయ్యి రాసి ఒక్క గరిటి మంచిగా బాగా కాలాలండి. కన్నం మాత్రం ఇలా వేసేసి స్టవ్ తగ్గించేసేయాలి. ఇట్లా మంచిగా ఇట్లా పోసేసుకుంటే మళ్ళీ అసలు టేస్ట్ అయితేనండి అద్దరిపోయే టేస్ట్ ఉందన్నమాట. లైట్గా బ్రౌనిష్ ఎందుకు వస్తుందంటే అండి, 1 స్పూన్ షుగర్ వేసాం కదండి, దానివల్ల. ఇంకొకటి ఇవి 2 గ్లాసులు బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి కూర అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు కాలుతుందండి. చాలా బాగుంది. మెత్తటి దోశలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగున్నాయో. అసలు దేనితోటైనా తినొచ్చు, మీ ఇష్టం అండి. కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, మరి అల్లం చట్నీ తినవచ్చు. మేమైతే నేను అల్లం చట్నీతో తిన్నా. పల్లీలు మళ్ళీ కొబ్బరి ఇవన్నీ హెవీ అయిపోతాయి కదండి. అల్లం పచ్చడి బాగుంది. ఇప్పుడు శనగల కూర కూడా అండి. ఇప్పుడు కేరళ హోటల్లో, మల్బార్ హోటల్లో అండి మనకి శనగలు కూర ఇస్తారు. కొంచెం నేను ఎట్లా తిరగేసుకున్నాను అనమాట. కొంచెం కొబ్బరి ఎక్కువైతే ఏమొద్దండి, మెత్తగా వస్తాయండి. కొబ్బరి తగ్గిందనుకోండి కొంచెం కరకరలాడతాయి, అంతే అనమాట. మీకు కరకరలాడాలంటే 2 గ్లాసులు కంటే కొంచెం తక్కువ వేసుకోండి కొబ్బరి. నేను మెత్తగా ఉండాలని చెప్పి 2 గ్లాసులు కరెక్ట్గా వేసాను అనమాట. అందుకని కొంచెం మందంగాను మెత్తగా వస్తున్నాయి మాకు. ఓకేనండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అసలు ఇట్లాగే వేసుకుంటూ నేనే వేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఒక మంచి లైక్ ఇవ్వండి. ఇంత పలసగా పిండి పెట్టుకోండి. ఓకేనండి. చాలా బాగున్నాయండి. పార్వతీస్ కిచెన్ నాది ఛానల్. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్వతీస్ కిచెన్. ఓకేనండి. 2-3 రోజులైనండి పిండి ఇంత కూడా పులవలేదు. అసలు ఆ కమ్మదనం, కొబ్బరి కమ్మదనం చాలా బాగుందండి. మీరు తప్పకుండా చేసుకోండి. ఓకేనండి. ఈ రెసిపీ మాత్రం చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట. బ్రౌన్ రైస్ చేశానండి, ఇంకా బాగా టేస్ట్ అనిపించింది. వైట్ రైస్ ఎలాగైనా చప్పగా ఉంటుందండి నేను కొంచెం బ్రౌన్ రైస్ మంచిదిలే పిల్లలకి అని, ఫైబర్ ఉంటుందని బ్రౌన్ రైస్తో చేసుకున్నా. మీకు ఒకవేళ వైట్ రైస్ కావాలంటే మీరు వైట్ రైస్తో చేసుకోండి. ఓకేనండి. ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి.
చేసుకోండి, తినండి. హెల్దీ డిషెస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. మంట కూడా ఇట్లా ఉండాలండి, ఎక్కువ మంట ఉండాలండి. తక్కువ మంట ఉంటే ఇవి కాలవండి, బాగుండవు అనమాట. మంట బాగుండాలి. మందం కళాయి కానీ మందము పెన్నంలో చేసుకో. అట్లా పోసి మనం ఏమి స్ప్రెడ్ చేయక్కర్లేదండి, అవే వచ్చేస్తాయి. ఇలా అన్నీ వేసేసుకోండి, హ్యాపీగా తినండి. ఓకేనండి, అందరికీ బాయ్ అండి, నమస్తే అండి. నా వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. బాయ్ 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 బాయ్.